యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ఎఫెసీయులకు రాసిన పత్రిక నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన గురువారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 287లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 287 మొదటి ప్రశ్న. గలతీయులకు వ్రాసిన పత్రికలో అధ్యాయములు వచనములు సంఖ్య ఎన్ని? దీనికి సమాధానము 6 అధ్యాయములు 149 వచనములు. రెండో ప్రశ్న. క్రీస్తును ఎవరికి ప్రకటించుటకు పౌలు పిలువబడెను? దీనికి సమాధానము అన్యజనులకు. మూడో ప్రశ్న. అరేబియా నుండి పౌలు ఏ పట్టణమునకు తిరిగి వచ్చెను? దీనికి సమాధానము దమస్కు పట్టణమునకు. నాలుగో ప్రశ్న. దేవుడు నరుని వేషము చూడడు, రిఫరెన్సు వ్రాయండి. దీనికి సమాధానము గలతీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న. మనుష్యుడు దేని వలన నీతిమంతుడుగా తీర్చబడడు? దీనికి సమాధానము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున. అలాగే క్విజ్ నెంబర్ 288లోని ప్రశ్న కూడా చదువుతున్నానండి, తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 288 గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. రిఫరెన్సు వ్రాయండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. రిఫరెన్సు వ్రాయండి. రెండో ప్రశ్న. నీతిమంతుడు దేని మూలముగా జీవించును? నీతిమంతుడు దేని మూలముగా జీవించును? మూడో ప్రశ్న. హాగరు ఏ కొండకు రూపముగా చెప్పబడెను? హాగరు ఏ కొండకు రూపముగా చెప్పబడెను? నాలుగో ప్రశ్న. ఆత్మ ఫలము అనగా ఏమిటి? ఆత్మ ఫలము అనగా ఏమి? ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న. ఆత్మను విత్తువాడు ఏ పంట కోయెను? ఆత్మను విత్తువాడు ఏ పంట కోయును? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే మంగళవారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనవి రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అలాగే అడ్రస్ విభాగంలో బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారు, యేసే పరిష్కారము, వేదరాజు సినిమా హాలు వద్ద, పత్తేబాద, ఏలూరు అని వ్రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 287కు మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పత్తేబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ, శాస్త్రీనగర్ కాలనీ నుండి కె మోహన్ రావు, కొత్తగూడెం నుండి కె వెరోనిక, ఏఆర్ లైన్స్ నుండి వి శిఖామణి, కృపా, వర్షిత్, కృపా, హర్షిత్, జయశేఖర్, ఏఆర్ లైన్స్ నుండి వి భారతి, వందన, దివ్యతేజ, ధీరజ్, నితీష్, జేవేర్ నగర్ నుండి కె కుమారి, శాంతినగర్ నుండి ఎం ప్రవీణ్ కుమార్, తంగరాజు, జయరాజ్, ఒలివా, ఎలిజబెత్, వెన్నవల్లివారిపేట నుండి బి దీవెనమ్మ, ధర్మాజీగూడెం నుండి వి క్రాంతి, నరసింహారావుపేట నుండి ఈడా పిస్కిల్లా ఫిలిప్, నవాబ్పేట నుండి డిజే దీక్షితాబాయి, తడికెలపూడి నుండి మేరుగు సుందర్రావు, పడమర వీధి నుండి వాహిని, ప్రియా, ప్రసాద్ బాబు, రికో, షియాని, తంగెళ్లమూడి నుండి బొల్లా నాగేశ్వరరావు, మంజుల, అరుణ, గన్ బజార్ నుండి ఈహెచ్ రత్నవేణి, కామవరపు కోట నుండి ఎన్ యేసురత్నం, వి ఉషా, ఆర్ఆర్పేట నుండి ఆర్ నవనీతం, డి సుకుమారి, ఆగడాల్లంక నుండి జె రూతు, సౌభాగ్యలక్ష్మీ నగర్ నుండి గంటా వెంకటేశ్వరరావు. మీ అందరికీ యేసే పరిష్కారం కార్యాలయం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామండి.
మీరందరూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం వెన్నవల్లి వారిపేట వాస్తవ్యులు డేగల అయ్యర్ సత్యవాణి గార్ల మనుమరాలు డేగల హదస్స జన్మదినం సందర్భంగా అన్నయ్య సచేతన్, పెద్దత్త మామ హేమకుమారి హనోక్, చిన్నత్త మామ మేరీ రోజా ఉదయ భాస్కర్ మరియు నాను చిన్ను తను సమర్పిస్తున్నారు. డేగల హదస్సాను ప్రభు దీవించినట్లు ప్రార్థించండి. డేగల అయ్యర్ గారికి, సత్యవాణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ దినం గురువారం ప్రసారం కావలసిన క్విజ్ కొన్ని కారణాలను బట్టి శనివారం ఇవాళ ప్రసారం చేస్తున్నాం. ఈ దినం మీరు వ్రాసుకున్న క్విజ్ సోమవారం పోస్ట్ చేస్తే మంగళవారం లోకల్ పోస్టే కాబట్టి మంగళవారానికి వచ్చేస్తుంది. దయచేసి క్విజ్ రాసేవారు ప్రత్యేకంగా వాక్యాన్ని ధ్యానించి వ్రాయాలని నేను మనవి చేస్తున్నాను. 3140 ఎపిసోడ్స్ మనం పూర్తి చేసుకున్నాం. ఇది 41వ ఎపిసోడ్. దేవుని యొక్క వాక్యం ధ్యానించే కొలది అంతరంగంలో వాక్యాన్ని గుర్చినటువంటి స్పష్టత, వాక్యము యొక్క పరిధి యొక్క స్పష్టత బాగా తెలుస్తోంది. అందుకే నేను అనుకుంటాను, ఈ తరంలో నేను దీవించబడ్డానేమో అని. సువార్త యొక్క క్లారిటీ మనకు అర్థం కాకపోతే సువార్త ప్రకటించలేము. కనుక మీరు క్విజ్ రాసేవారు గొప్ప సువార్థికులు అయిపోతారు మీరు సరిగా ధ్యానిస్తే. వాక్యం చేత ఎవరు హృదయాలు నింపుకుంటారో వారు ప్రత్యేకమైన వ్యక్తులుగానే జీవించగలుగుతారు. కనుక నేను మనవి చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ క్విజ్ రాయటానికి ప్రయత్నించండి. ప్రార్థన చేసుకుందాం. డేగల హదస్స కొరకు ప్రార్థన చేయండి. రేపటి నుండి నెలాఖరు వరకు ఎపిసోడ్ స్పాన్సర్స్ లేరు. ప్రభువు అనుగ్రహించాలి. ప్రజల హృదయాలను ప్రభువే ప్రేరేపించాలి. ప్రార్థించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రికాలం క్విజ్ రాసిన బిడ్డలను దీవించండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన డేగల అయ్యర్ గారిని, సత్యవాణి గారిని, జన్మదినం జరుపుకొంచున్న చిన్న బిడ్డ హదస్సాను దీవించండి. కుటుంబ సభ్యులను ఆదరించండి, ఆశీర్వదించండి. అనేకులు ముందుకు వచ్చి ఎపిసోడ్స్ నిర్వహించటానికి మీ కృపను మా పట్ల కృమ్మరించండి. 24 గంటల ఛానల్ కొరకైన రికార్డింగ్స్ జరుగుతుండగా ప్రభు మీ యొక్క సహాయాన్ని పంపండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. దివ్యమైన వాక్యం. మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన అయిన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేస్తున్నాను. పౌలు గారు చాలా పెద్ద వచనం రాశాడండి. చాలా పెద్ద వచనం ఇది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, వెరీ బిగ్ వర్స్. ఇందులో పౌలు తన ప్రార్థన గురించి చెబుతున్నాడు. గత రాత్రి ముగింపులో పౌలు కృతజ్ఞత చెల్లించిన అంశం చెప్పాడు. దేవుని పట్ల మీ విశ్వాసం, పరిశుద్ధుల పట్ల మీ విశ్వాసం కనపరుస్తున్న విధానం కొరకు నేను దేవుని స్తుతిస్తున్నానంటూ, మరియు మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ఎడతెగక. ఎందుకు ప్రార్థిస్తున్నాను, ఎలా ప్రార్థిస్తున్నాను అనే అంశం పౌలు గారు తెలియచేసింది ఏమిటంటే, మీ మనోనేత్రాలు వెలిగించబడినందున, మీ మనోనేత్రాలు వెలిగించబడినందున. మనోనేత్రం అంటే ఏమిటి? చూడండి, మనకు శరీరంలో నేత్రం ఉంది. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. సమస్తమైనటువంటి ఇంద్రియాలలో, శరీరంలో ఉన్న భాగాల్లో కన్ను ప్రధానమైంది. కన్ను లేకపోతే అంత చీకటే, దేన్ని చూడలేం మనం. కనుక కన్ను ప్రధానమైంది. చూపు కావాలి లోకాన్ని చూడాలంటే. మనస్సులో ఉన్న నేత్రాలు, మనోనేత్రాలు. ఆత్మ సంబంధమైన వ్యక్తి ఉన్నాడే అంతరంగ పురుషుడు, ఆ పురుషుడు ఆత్మ సంబంధమైనటువంటి అంశాలను చూడగలుగుతున్నాడు. అది మనోనేత్రాలు వెలిగించబట్టం. ఈ కంటికి కనపడనటువంటి దానిని, భౌతిక నేత్రానికి కనపడని దానిని అంతరంగ నేత్రంతో వీక్షించగలిగిన, స్పష్టంగా తేటగా వీక్షించగలిగినటువంటి వ్యక్తులుగా మీరు ఉన్నారు. మీకు గ్రహిస్తున్నారా? విశ్వాసి యొక్క మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. వాటంతటా అవి వెలిగాయి కాదు, వెలిగించబడ్డాయి. దీపం వెలిగించబడిందంటే ఒక వెలిగించిన వాడున్నాడని అర్థం అక్కడ. కనుక దేవుడు మీ యొక్క అంతరంగములో ఉన్నటువంటి నేత్రాలను తెరిచినప్పుడు, ఆదికాండంలో మనం చూస్తాం, మీ కన్నులు తెరవబడతాయి అని అపవాది సర్పం హవ్వగారితో చెప్పినప్పుడు పాపము కొరకు కన్నులు తెరవబడ్డాయి. ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనం వచ్చింది. దేనిని చూడకూడదో దానిని మానవుడు చూచేటట్లుగా తయారయ్యాడు. రక్షించబడినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను చూడగలిగేటువంటి వ్యక్తిగా మానవుడు ఆశీర్వదించబడుతున్నాడు. మీకు ఇంకా తేటగా చెబుతాను. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము మారు మాట్లాడకుండా, ప్రశ్నించకుండా తన భార్యను, తండ్రిని, అన్నగారి కుమారుడైన లోతును తీసుకుని తన ప్రయాణాన్ని ప్రారంభం చేసుకున్నాడు. ఎందుకు అబ్రహాము ఆ విధంగా తన ప్రయాణం ప్రారంభించాడు? దేనిని ఊహించుకొని, దేనిని నమ్ముకొని, దేని కొరకు? అర్థమవుతుందా నా ప్రశ్న? అబ్రహాము మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. అబ్రహాము దేనిలో చూస్తున్నాడు? దేనిలో చేరటానికి ప్రయాణమయ్యాడు? కనాను భూభాగానికి చేరటమేనా అబ్రహాము యొక్క యాత్రలో ప్రత్యేకత? దాని కొరకేనా అతడు ప్రయాణం ప్రారంభం? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడకు వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసిస్తూ
అన్యుల దేశములో ఉన్నట్టు, వినండి జాగ్రత్తగా, మీకు వీలుంటే బైబిల్ చూడండి, అన్యుల దేశములో ఉన్నట్టు వాగ్దత్త దేశంలో ఉన్నారు. దేవుడు వాగ్దానం చేసిన భౌతిక కనానులో వారున్నప్పటికీ వారు అన్యుల దేశములో ఉన్నట్టుగా ఉన్నారన్నాడు. అంటే వారు ఎదురు చూచింది దేని కొరకు? భౌతిక కానాను కొరకు కాదు, విశ్వాసమును బట్టి వారు ఎదురు చూస్తోంది ఆధ్యాత్మిక కనాను. ఏ కనానది? ఏమిటి దాని ప్రత్యేకత? పౌలు రాస్తున్నాడు ఇక్కడ హెబ్రీయులకు. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. కేవలం కనాను భూభాగమే అబ్రహాము ప్రయాణమైతే అబ్రహాము డెస్టినీ రీచ్ అయిపోయాడు, అక్కడ బిల్డింగ్ కట్టుకొని స్థిరపడాలి. కానీ అలా స్థిరపడలేదు. ఎందుకంటే అది వాగ్దాన భూమి, అది ప్రజలకు స్వాచ్ఛంగా ఇవ్వబడటమే. కానీ అంతకంటే దేనినో దేవుడు తనకివ్వబోతున్నాడు, అంతకంటే శ్రేష్టమైనటువంటి భూమిని తనకివ్వబోతున్నాడు. దేనికి దేవుడు నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడు, యాకోబు ఎదురు చూస్తున్నాడు, ఇస్సాకు గారు ఎదురు చూచాడు. భూమి మీద ఉండగానే వారు ఆ వాగ్దానం యొక్క ఫలం వారు అనుభవించకపోయినా విశ్వాసముతో అనుభవిస్తామనే నమ్మకంతో వారు చనిపోయారు. కనుక వారు సజీవులు. వారు మరణించినప్పటికీ భౌతికంగా మేము తిరిగి జీవించబోతున్నాం. పునరుత్థాన నిరీక్షణ మాకున్నది. మేము తిరిగి లేచి ఆ ప్రభువుతో కూడా ఆ దేశములో, ఏ దేశములో దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో ఆ దేశంలో మేము నివసించబోతున్నాం. దాని కొరకు నేను ప్రయాణం ప్రారంభించాను అనే ఆధ్యాత్మిక అవగాహన కలిగినటువంటి వాడుగా అబ్రహాము ఉన్నాడు. ఇదండి అసలు సంగతి. ఇవాళ నాకు 40 సంవత్సరాలు, మహా బ్రతికితే ఇంకొక 25 ఏళ్ళు ఇండియన్ ఏజ్ కౌంట్ ప్రకారం. దీని తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను? నాకు ఒక క్లియర్ విజన్ ఉంది, నాకు విశ్వాసం ఉంది. నేను ఎక్కడికి వెళ్ళాలి, నేనేం చేయబోతున్నాను, ఎక్కడ ఉండబోతున్నాను. నా విశ్వాసము దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో ఆ పట్టణ ప్రవేశం తప్ప ఈ భూమి మీద ఇళ్ళు కట్టుకోవటమో కొనుక్కోవటమో కాదు. ఒకవేళ దేవుడు నాకు ఇల్లు ఇస్తే అది దేవుని కృప వలన మహిమ కొరకే. నాకైతే నా స్వాస్థ్యం భూమి మీద లేదనేది నాకు తెలుసు. మీ వరకు మీ మనోనేత్రాలు వెలిగించబడిన వారికి మీకు తెలుసు మన నివాసం ఇక్కడ లేదని. ఫిలిప్పీలకు రాస్తూ పౌలు అన్నాడు, మనము పౌరసత్వం ఎక్కడ కలిగి ఉన్నాం? పరలోకంలో కలిగి ఉన్నాం, ఇక్కడ కాదు. ఇది 70 ఏళ్ల జీవితం, 80 ఏళ్ల జీవితం ఆయాసంతో కూడింది. నిజమైన జీవితం మనం గడపబోతోంది మన ప్రభువుతో, మన ప్రభు యొక్క సన్నిధిలో. దాని కొరకే విశ్వాసంతో ఈ లోకములో లిమిటెడ్గా పరిమితమైన జీవితాన్ని జీవిస్తున్నా. మాను మనసుతో కూడిన జీవితాన్ని ఈ లోకములో లోకము యొక్క భోగాలను విసర్జించి మరీ జీవించటానికి కారణం ఆ యొక్క సంపద కలిగిన పట్టణం కొరకు. అక్కడ మరణము లేదు, నిత్యం ప్రభువుతో జీవించబోతున్న దాని కొరకు ఆధ్యాత్మిక మనోనేత్రాలు వెలిగించబడిన వారికి ఇది అర్థమవుతోంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక మనోనేత్రాలు వెలిగించబడినటువంటి వ్యక్తులు శారీరక మరణానికి భయపడరు సరికదా, శారీరక మరణాన్ని ఎంతో సంతోషంతో ప్రేమతో ఆహ్వానించగలుగుతారు. అదే క్రైస్తవుని యొక్క గొప్పతనం. మరణమును ప్రేమతో ఆహ్వానించగలిగేటువంటి ఆధ్యాత్మిక స్థాయి కలిగిన వాడు నిజమైన క్రైస్తవుడు. నా శారీరక మరణం నిద్ర వంటిదే, నా ప్రభువుతో నేను తిరిగి వస్తాను, నేను సజీవుడనై ఉంటాను. మృతులలోకి నన్నేం చెయ్యలేదు, పాతాళమును నన్ను వశాన ఉంచుకోలేదు. నా ప్రభు వచ్చినప్పుడు ప్రభువుతో నేనుంటాను.
అనేటువంటి నిరీక్షణ పాత నిబంధన కాలపు భక్తులు అనేకులు కనపరిచారు. అందుకే పౌలు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడటండి? ఎందుకు చేస్తున్నాడట? మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహత్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. మనలను రక్షించుకోవటానికి దేవుడు తన మహత్యమైనటువంటి శక్తిని మన యందు కనపరుస్తున్నాడు. మరణమును వహించుకొని పోతున్న వారముగా ఉన్నామంటున్నాడు పౌలు భయం లేకుండా. కనుక దేవుని యొక్క మహిమ యొక్క బలము యొక్క శక్తి ఎట్టిదో మనం తెలుసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపయోగు తండ్రి తనను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును అనుగ్రహించాలని నేను నా ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రతి దైవ సేవకుడు, సంఘాన్ని నడిపిస్తున్న ప్రతి దైవ సేవకుడు తన మందిరానికి ఆరాధనకు వచ్చేటువంటి వ్యక్తులను గూర్చి ఈ ప్రార్థన చేయాలి. ఈ భావం వారిలో స్థిరపడేటట్లుగా కమ్యూనికేట్ చేయగలగాలి. నీ విశ్వాసికి, నీ యొద్దకు వచ్చి ఆరాధన చేస్తున్న, ప్రార్థిస్తున్న, దశమ భాగాలు ఇస్తున్న, కానుకలు ఇస్తున్న నీ విశ్వాసి మనోనేత్రాలు వెలిగించబడాలి అనేది వారి కొరకు నువ్వు చేసే ప్రార్థన అయి ఉండాలి. ఎఫెసీ సంఘం పొందిన ఆ గొప్ప మహిమను పౌలు గారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవా, నీవెవరో తెలుసుకోవటానికి, నీ బలాతిశయం ఎటువంటిదో తెలుసుకోవటానికి, మీ మహిమైశ్వర్యం ఎలాంటిదో తెలుసుకోవటానికి, పిలుపు యొక్క నిరీక్షణ ఏమిటో తెలుసుకోవటానికి, నీ శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహత్యం ఏమిటో తెలుసుకోవటానికి వీరికి సహాయం చేయి ప్రభువా. ఈ ప్రార్థన మనకు బైబిల్ గ్రంథంలో రాజుల 2వ గ్రంథంలో ఎలీషా భక్తుడు చేసినట్లుగా కనిపిస్తుంది. ఎలీషా చుట్టూతా కూడా సిరియనుల సైన్యం దండు కట్టారు. ఎలీషా యొక్క సేవకుడు పరిగెత్తుకొచ్చి, అయ్యా, సిరియనులు దండుగా కట్టారు, మనమున్న ప్రదేశమంతా సైన్యంతో నిండిపోయింది, కనుక మనం ఇక్కడి నుంచి పారిపోదాం లెగయ్యా అంటాడు. వెంటనే ఎలీషా అన్నాడు, దేవా, వీడు చూచున్నట్లు వీడు కన్నులు తెరవచేయ్యా. అర్థమవుతుందా? వీడు చూచేటట్లుగా వీడు కన్నులు తెరవచేయి. మానవ సైన్యాలను చూస్తున్నాడు ఈ వ్యక్తి, దేవుని సైన్యాన్ని చూడలేకపోతున్నాడు. ఇతని మనోనేత్రాలు తెరిచి విషయాన్ని గ్రహించేటట్లు చేయమని ఎలీషా ప్రార్థన చేయగా, ఎలీషా ప్రార్థన విన్న దేవుడు అతని కళ్ళు తెరిచాడు. చూడండి, చదువుతాను. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం. దైవజనుడైన అతని పనివాడు పెందట కడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములు, రథములు గల సైన్యం పట్టణం చుట్టుకొని ఉండుట కనపడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనమేమి చేయదుమని ఆ దైవజనుడితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షాన ఉన్నవారు వారికంటే అదుకలై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడి కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థించగా, యెహోవా పనివాని కళ్ళను తెరవజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూ ఉన్న పర్వతమును, అగ్ని గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను. చూడండి, ఆ పనివాని కన్నులు తెరవబడినప్పుడు అతను చూచినది ఏమిటనగా, దేవుని యొక్క బలము, దేవుని యొక్క సర్వ సైన్యము ఎలీషా చుట్టూతా వ్యాపించి ఉన్నాయి. పర్వతం ఉందట ఈ యొక్క ఎలీషా గారి చుట్టూతా. ఇవాళ మనకెందుకు భయం విశ్వాసులు? ఆ పర్వతం ప్రభువు కాదా? క్రీస్తు యేసునందు మనం దాచిపెట్టబడి ఉన్నామని కొలసీలకు పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క అద్భుతమైన అగ్ని ప్రాకారాలు మన చుట్టూతా అవి కంచెగా నాటబడి ఉన్నాయి.
ఈ రాత్రికాలం దేవుని సత్యాన్ని గుర్తెరుగుతావా? దేవుని శక్తి ఏమిటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. పైకి మాత్రం పేరుకు భక్తి గలవాడు వాళ్ళు ఉంటున్నావు, కానీ దాని శక్తిని ఆశ్రయించని వాడుకుంటున్నారు. ఇలా వాక్యం చెబుతుంటే హృదయం అంతా ధైర్యంతో నిండిపోతోంది. దేవుడు మన కొరకు దాచినటువంటి మేలులో ఇది ఊహలు కాదు, ఇది భ్రమలు అంతకంటే కాదు, నిరీక్షణతో కూడినటువంటి విశ్వాసంతో పౌలు చెబుతున్న మాటలు. సోదరుడా, సోదరి, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ మనోనేత్రాలు వెలిగించాలని ఆయన సంకల్పం కలిగి ఉన్నాడు. నీవు ఆయనను అంగీకరిస్తావా? యేసుక్రీస్తు ప్రభువునున్నవారు, యేసుక్రీస్తు ప్రభువునందున్నవారు నూతన సృష్టిగా, నూతన పురుషునిగా ఏర్పడతారు, కొత్తగా మారతారు. అంతరంగంలో ఎన్నడూ లేని ధైర్యాన్ని తెచ్చుకుంటారు. పరలోక విషయాల పట్ల పరిపూర్ణమైన అవగాహన కలిగినటువంటి వారుగా జీవించగలుగుతారు. ఈ భూమి మీద పరలోకపు ఆనందాన్ని వారు చవిచూచి అనుభవించి ఇతరుల ఎదుట సాక్షులుగా జీవించగలుగుతారు. కారణం, వారి దేవుని బలాతిశయమెట్టిదో వారికి తెలుసు. షడ్రక్, మేషక్, అబేద్నెగో 7 రెట్ల అగ్నిగుండం తమ కనుల ఎదుట వేడి చేయబడుతుంటే, రాజా ఇందును గూర్చి, ఓ ఈ నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం మాకు లేదు. ఈ వేడిమి గల మండుచున్న అగ్నిగుండము నుండి మమ్మను తప్పించుటకు మా దేవుడు సమర్థుడు. ఆయన రక్షించినా రక్షించకపోయినా పర్వాలేదు, నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. కేవలం శరీరాన్ని హింసించగల వారికి భయపడకండి, శరీరమును ఆత్మను అగ్నిలో వేసి దహించగల వారికే భయపడండి అని ప్రభు చెబుతున్న మాటలు మీరు జ్ఞాపకం చేసుకోరా ఒక్కసారి. యేసు ప్రభువునందు మానవునికి ఇవ్వబడిన రక్షణ యొక్క ప్రాధాన్యత, ఆధ్యాత్మిక జీవితంలో ఇవ్వబడినటువంటి కృప యొక్క అపరిమితమైన మహిమైశ్వర్యం, ఇవి గుర్తెరగగలిగితే నీ అంతట నీవు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తావు. నీ అంతట నీ విధానం మార్చుకుంటావు. నీ వ్యక్తిగత జీవితంలో నీ అవుట్లుక్ ఆఫ్ యువర్ ఫ్యూచరిస్టిక్ లైఫ్, నీ భవిష్యత్తు ప్రణాళికలన్నిటి యొక్క ముఖ చిత్రం మారిపోతుంది. నేను ప్రభువులోకి రాకముందు నా అంతరంగ ముఖ చిత్రం వేరు. ఒక ఉన్నత స్థానాన్ని సాధించటమో, ఒక ఉన్నత స్థలాన్ని సాధించటమో, ఒక ఉన్నతమైన స్థితిని సాధించటమో. కానీ ప్రభువులోకి వచ్చినాక నా అంతఃకరణం మారింది, నా యొక్క అంతరంగ ముఖ చిత్రం మారింది. ప్రభువు కొరకు అనేక ఆత్మలను సంపాదించటం, జీవితంలో తేటగా శ్రేష్టమైన ఒక దైవ సేవకునిగా అనేకుల ఆశీర్వాదం కొరకు మరణ పర్యంతం కృషి చేయటం. 20 సంవత్సరాలు గత దినానికి నేను ప్రభువును అంగీకరించి 20 ఏండ్లు నా పరిచర్యలో రాజీ పడినటువంటి ఆర్థిక విధానాల్లో నేను కొనసాగుతూ వచ్చాను. దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తిని మనం ఎరిగి పనిచేయటం నేర్చుకోవాలి. మనలను ప్రేమించినటువంటి దేవుడు సమస్తం మనకెందుకు అనుగ్రహించడని పౌలు చెబుతున్నాడు. తన కుమారుని ఇవ్వటానికి వెనుతీయనివాడు నీకు సమస్తం ఎందుకు ఇవ్వడు? నువ్వు ఆలోచించక్కర్లా, నువ్వు చింతించక్కర్లా. నీకేది అవసరమో దేవుడు ముందుగా ఎరిగి ఉన్నాడు. ఆయన నీకు తగిన కాలంలో సమకూరుస్తాడు. ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ టు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. నిన్ను గురించి నీవు ఆలోచించుకోవలసినటువంటి అవసరం నీకు లేదు. నీ ప్రభువు నిన్ను గురించి చింతిస్తున్నాడు. నీవు తినటం, నీవు త్రాగటం, నీవు ధరించుకొనటం, నువ్వు విశ్రాంతి తీసుకొనటం, వీటన్నింటిని గురించినటువంటి ప్రణాళికను ఆయన నీ పక్షంగా కలిగి సమస్త కార్యాలను తన చిత్తానుకూలంగా నెరవేర్చేటువంటి దేవుడు నీ కొరకున్నాడు. సోదరుడా, సోదరి, ధైర్యాన్ని తెచ్చుకోండి. ప్రభు యొక్క మాటలను బట్టి నేను మనవి చేస్తున్నాను, ధైర్యాన్ని తెచ్చుకోండి. ఈ ఒక్క వచనం ధ్యానం చేయటానికి ఈ దినం ప్రభు సహాయం చేసినారు. రేపటి వాక్య ధ్యానంలో మనం కలుసుకునే పర్యంతం ప్రభు కృప మనకు తోడై ఉండేటట్లు ప్రార్థించుకుందాం. ఈ రాత్రి కాలపు వాక్య భాగముకు సహకారము ఇచ్చినటువంటి కుటుంబం వెన్నవల్లి వారిపేట వాస్తవ్యులు
డేగల హదస్సా జన్మదినం సందర్భంగా తాత నాన్నమ్మలు డేగల అయ్యర్ సత్యవాణి, అన్నయ్య సచేతన్, పెద్దత్త మామ హేమకుమారి హనోక్, చిన్నత్త మామ మేరీ రోజా ఉదయ్ భాస్కర్ మరియు నాను చిన్ను తను సమర్పిస్తున్నారు. ఈ బిడ్డలను ప్రభువు దీవించండి గాక. రేపటి దినము నుండి ఎపిసోడ్ స్పాన్సర్స్ మాసాంతం వరకు కావాలి, ప్రార్థించండి. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా వచ్చిన ధ్యానములను ఎఫెసీయులకు రాసిన పత్రిక నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. క్విజ్ నెంబర్ 288లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నాండి, తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 288 గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. రిఫరెన్సు వ్రాయండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. రిఫరెన్సు వ్రాయండి. రెండవ ప్రశ్న, నీతిమంతుడు దేని మూలముగా జీవించును? నీతిమంతుడు దేని మూలముగా జీవించును? మూడవ ప్రశ్న, హాగరు ఏ కొండకు రూపముగా చెప్పబడెను? హాగరు ఏ కొండకు రూపముగా చెప్పబడెను? నాలుగో ప్రశ్న, ఆత్మఫలము అనగా ఏమి? ఆత్మఫలము అనగా ఏమి? ఐదో ప్రశ్న, ఆత్మను విత్తువాడు ఏ పంట కోయను? ఆత్మను విత్తువాడు ఏ పంట కోయును? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే మంగళవారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతాన్ని మీకు వందనాలు. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. మీ కృపలో రక్షించబడిన వారి యొక్క భాగ్యాన్ని మేము ధ్యానించుకున్నాం. అట్టి కృప మా అందరికి ఇచ్చారు. విధేయత చూపించి విశ్వసించడానికి మాకు సహాయం చేయండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ను లేవనెత్తండి. యేసునామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.